అమ్మో రేటు కాదు, ఫస్ట్ చెరువుకు ఎంత దూరం ఇల్లుందో గజ్జెప్పు. బ్యాంకులో ఉందేముంది, కాగితాలు పెడితే కళ్ళు మూసుకొని ఇస్తారు. బఫర్ జోను అడికెళ్ళి ఎన్ని మీటర్లు ఉంటుందో చెప్పు ఫస్ట్. అయితే నీ అవ్వ పెద్ద బిల్డర్ నని బిల్డప్ కొడతావు కదన్నా, నిన్ను నమ్మి మా వాళ్ళు ఇల్లు కొన్నందుకు ఇవాళ రోడ్ల మీద పడ్డారు. షెర్ల కట్టింది కొనిస్తావే కాకా. హైడ్రా కమిషనరు మీ దోస్తుకు తెలుసటగానే పలానా కాడ ఫ్లాట్ కొందాం అనుకుంటున్నా, ఓ పారి కాగితాలు చెక్ చేపించుకొద్దామా? గిట్లున్నాయబ్బా ఇప్పుడు ముచ్చట్లు. హైడ్రా నాపలేమో కూల్చుడు వద్దనలేమని హైకోర్టు కులంకుల్లా చెప్పేసింది. హైడ్రాకు చట్టపద్ధతి వచ్చినాకనే యాక్షన్లకు దిగాలి, 30 రోజుల ముందే నోటీసులు ఇవ్వాలి. అప్పటిదాకా కులగొట్టకుండా ఆర్డర్ ఇయ్యాలని కోర్టుకు పోయిండు ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు పాల్సారు. సర్కార్ కు నోటీసులు పంపింది, మీరేమంటారో చెప్పుండ్రని. ఇప్పుడైతే హైడ్రాకు బ్రేక్ లేయలేమని చెప్పింది. క్లియర్ గా నా ప్రేయర్ ఏంటంటే, దోచుకొని 1000 కోట్లు సంపాదించిన రాజకీయ నాయకులు ఎవరైతే భూ కబ్జాలు చేశారో ఈ నదులు పార్కులు, వాళ్ళ దగ్గర డబ్బు తీసుకొని నిరుపేదలు లోన్ తీసుకొని బిల్డింగ్లు కొనుక్కున్నారో వాళ్ళకి నష్టపరిహారం చెల్లించాలి, ఇల్లు ఇవ్వాలి. అప్పుడు దాకా వాళ్ళు ఇల్లు ఖాళీ చేయకూడదని కూడా కాంగ్రెస్ సీనియర్ లీడర్ కేవీపీ రామచంద్రరావు సార్ కూడా రూల్స్ తప్పే ఫామ్ హౌస్ కట్టిన ప్రచారం నడుస్తుంది కదా. ఎమ్మటే ఆఫీసర్లను పంపి కొలుసుమనుండ్రి, తప్పుంటే నా పైసలతోటే ఉలగొడతా అని సీఎం సార్ కు ఉత్తరం రాసిండు. శాసన మండలి చీఫ్ విప్ పట్నం మహేందర్ రెడ్డి సార్ మళ్ళొక పారి మైకుల ముంగట్టుకు వచ్చిండు, నా ఫామ్ హౌస్ FTL బఫర్ జోన్ లో లేదని. ఆఫీసర్లు వచ్చారు, అది డౌట్ వచ్చి ఒక 3, 4, 5 సార్లు వచ్చారు. వచ్చేగా ఈ మ్యాప్, ఇది గవర్నమెంట్ మ్యాప్, బఫర్ FTL కు ఇది లేదు, ఉంటే తప్పకుండా నేను తీస్తా. కేటీఆర్ గారు, హరీష్ రావు గారు, సబితానంద రెడ్డి గారు, ఎందుకంటే అన్ని సిటీ ప్రాంతంలో తిరుగుతారు కాబట్టి ఈ ముగ్గురు కూడా అక్కడ రావచ్చు, చెప్పవచ్చు, నేను తీసేయడం జరుగుతుంది. ఇక మూసి ముచ్చట చూస్తే ఇక్కడ ఖాళీ చేసిన వాళ్ళకి డబుల్ బెడ్రూమ్ ఇండ్లు ఇచ్చే కార్యం నడుస్తుంది. ఆల్రెడీ 230 మందికి వచ్చినాయి కూడా. జప్పున్నే గ్రివెల్స్ సెల్ పెడతారట, ఇండ్ల తిప్పలు ఉన్నా నీళ్ళు రాకున్నా దగ్గర పట్ల ఇస్కూలు లేకున్నా చెప్పుకుంటానికి. ఎమ్మటే ఆఫీసర్లు పోయి అరుచుకుంటారా అన్నట్టు. అయితే ఎవరం కూడా బల్మీకి ఖాళీ చేపిస్తలేరు, అనుమానాలు అన్ని తీరినాకనే బండ్లు పెడతారట సామాన్లు వేసుకపోతానికి. చూస్తుంటే దసరేలే దాకా ఈ కార్యం ఆగేటట్టే కొడుతుంది. కేటీఆర్ గారు మున్సిపల్ మినిస్టర్ ఉన్నప్పుడు డిమార్క్ చేసిండ్రు, ఆయన స్టార్ట్ చేస్తున్నారు మూసి డెవలప్మెంట్ ఫండ్ అని. జైకాతో కూడా 1000 crores అడ్వాన్స్ లోన్ కూడా తీసుకున్నారు. ఈరోజు మేము మార్కింగ్ చేసి మేము చేద్దామంటారకే ది స్టార్టెడ్ ద ఎడ్యుకేషన్.